చేత విశ్వామిత్రుడు అంటాడు, నాయన పూర్వకాలంలో బ్రహ్మగారి కుమారుడైనటువంటి వాడు కుశుడు అనబడేటటువంటి ఒక రాజు పరిపాలన చేస్తున్నారు. ఆ కుశుడికి వైదర్భ్యాం జనయామాస చితర సదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభంచ అధూర్త రజసం వసుం. ఆ కుశుడనేటటువంటి ఆయనకి 4 కుమారులు జన్మించారు. మొదటి ఆయన పేరు కుశాంబుడు, రెండవ ఆయన పేరు కుశనాభుడు, మూడవ వారి పేరు అధూర్త రజసుడు, 4వ వారి పేరు వసురాజు. ఈయన ఈ కుశుడు 4 కుమారుల్ని పిలిచాడు. వాళ్ళు యవ్వనంలోకి వచ్చారు. నాయన, ఇంతకాలం నేను ధార్మికంగా పరిపాలన చేశాను, మీరు 4 కూడా 4 నగరములను నిర్మాణం చెయ్యండి, చేసి మీరు కూడా ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. 4 కుమారులు కూడా తండ్రి మాట వినేటటువంటి కొడుకులు. అందుకని 4 పట్టణాలని నిర్మించుకున్నారు. కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అని 4 పట్టణాలు నిర్మించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే విశ్వామిత్రుణ్ణి రామచంద్రమూర్తి ప్రశ్న వేసే సమయానికి వారు శోణభద్రా నదీ తీరంలో ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కథని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నారు. అందుచేత మనం ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజపురము అని పిలుస్తారు. దీన్ని నిర్మించినటువంటి మహానుభావుడు వసురాజు. ఈ పట్టణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే 5 కొండలు ఉంటాయి చుట్టూ. ఈ 5 పెద్ద పెద్ద కొండల్లోంచి కూడా ఆశ్చర్యకరంగా శోణా నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల ఎలా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే శోణా నది అనబడేటటువంటి కదులుతున్న ఒక పూలహారం 5 కొండలు మెడలో వేసుకున్నాయా అన్నట్టుగా ఉంటుంది. 5 కొండల మెడల్లోంచి చుట్టూ తిరిగి శోణా నది ప్రవహించి ఆ ప్రాంతం అంతా ప్రవహించడంలో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. అన్ని పంట పొలాలు, ఎక్కడ చూసినా పంటలు పండుతాయి. అందుకని ప్రజలు పరమ సంతోషంగా ఉంటారు. అడిగినదేమిటి రామచంద్రమూర్తి, ఈ ప్రాంతం ఎవరిది, ఎందుకు ఇక్కడింత సుశోభితంగా ఉంది అని అడిగారు. ఎన్ని అందమైన విషయాలు విశ్వామిత్రుడు చెప్తారో చూడండి. అందుకని దీన్ని గిరివ్రజపురము అని అంటాం. కానీ నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను విను. కుశనాభసుతా సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ. ఈ కుశనాభుడికి ఇందులో 2వ వాడైనటువంటి వాడు కుశనాభుడు, మొదటివాడు కుశాంబుడు, 2వ వాడు కుశనాభుడు, 3వ వాడు అధూర్తరజసుడు, 4వ వాడు వసురాజు. 2వ వాడైనటువంటి కుశనాభుడికి అంటే వీరు ఉన్నటువంటి ప్రాంతం ఆ వసురాజుది. 2వ వాడైనటువంటి కుశనాభుడికి 9 కుమార్తెలు కలిగారు. ఆ 9 కుమార్తెలు కలగడం కూడా ఆశ్చర్యకరంగా కలిగారు. ఎందువల్ల వారందరూ కూడా ఘృతాచి అనేటటువంటి ఒక అప్సర స్త్రీకి కుశనాభుడికి